లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. జూన్ 1 నుంచి ప్రతిష్టాత్మక T20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఈ మెగా టోర్నీకి సిద్ధమైంది. గత 11 ఏళ్లుగా అందని ఐసీసీ కప్ ఈసారైనా చేజిక్కించుకోవాలని టీమిండియా భావిస్తుంది. ఇదిలా ఉంటే ప్రపంచ కప్ టోర్నీ కోసం భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ టీం ఇండియా బెస్ట్ ప్లేయింగ్ 11 విడుదల చేశారు. T20 ప్రపంచ కప్ టోర్నీకి యువరాజ్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్. ఈసారి యువరాజ్ సింగ్ ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో T20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చెప్పాడు. ఇందులో హార్దిక్ పాండ్యాకు స్థానం కల్పించిన యువి ఐపీఎల్ ఆర్థిక పెద్దగా ఆకట్టుకోలేదు, కానీ T20 ప్రపంచ కప్లో అతను రాణిస్తాడని నాకు నమ్మకం ఉంది. అతని బౌలింగ్ సామర్థ్యం, ఫిట్నెస్ రెండు ముఖ్యమని అన్నాడు. రోహిత్ యశస్విలు T20 ప్రపంచ కప్ ఓపెనింగ్ చేయాలని భావిస్తున్నారు. విరాట్ కోహ్లీ 3వ స్థానం నిలవాలి. సూర్యకుమార్ యాదవ్ 4వ నెంబర్లో పంపవచ్చు. నేను రైట్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్లో వెళ్తాను. ఇది ప్రత్యర్థి బౌలింగ్ను కష్టతరం చేస్తుందని యువరాజ్ సింగ్ చెప్పాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్గా సంజు శాంసన్ లేదా రిషబ్ పంత్ అనే ప్రశ్న కూడా అతను సమాధానం ఇచ్చాడు. నేను ప్లేయింగ్ 11లో రిషబ్ పంత్ను తీసుకుంటాను. సంజు కూడా మంచి ఫామ్లో ఉన్నాడు, కానీ రిషబ్ పంత్ ఎడమ చేతి వాటం. నా అభిప్రాయం ప్రకారం రిషబ్కు భారత్కు మ్యాచ్ గెలిచే సత్తా ఎక్కువ. గతంలోనూ చేశాడు. ఇలాంటి ఆటగాడు పెద్ద స్థాయిలో మ్యాచ్ విన్నర్ అవుతాడని యువరాజ్ సింగ్ అన్నాడు.